నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వీధి కుక్కల సమస్యను వెంటనే అరికట్టాలని కోరుతూ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మున్సిపల్ కమిషనర్ కిషోర్కు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై సంచరించే ప్రజలు, ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు కుక్కల దాడులకు గురవుతున్నారని తెలిపారు. వీటి వల్ల రేబీస్ వ్యాధి సోకి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు రోడ్లపై తిరగాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ సమస్యను బాధిత తల్లిదండ్రులు జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ తక్షణ చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే భూమా ఆకులప్రియ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజంశెట్టి, వెంకట సుబ్బయ్య, మైలారు శ్రీరాములు, కొండపేట వీరయ్య, బావికాడ గుర్రప్ప, దూలం చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ టౌన్లో నిన్న బాలాజీనగర్లో దివికేష్ అనే 6 సంవత్సరాల బాలుడు ఆడుకుంటుండగా వీధి కుక్కలు గాయపరిచి సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయం మీద వారి తల్లిదండ్రులు, ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఆళ్లగడ్డలో వీధి కుక్కల ఎక్కువ కావడం వల్ల రహదారుల్లో తిరిగేటటువంటి ప్రజలకైతేమి, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకైతేమి, ముసలి వాళ్ళను కూడా గాయపరుస్తున్నాయి. వాటి మీద ఆ కుక్కల సంబంధించి అరికట్టడానికి ఈరోజు జనసేన పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే గత రోజుల నుంచి మనం చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు చూస్తున్నాము. ఆళ్లగడ్డ టౌన్లో ఈ వీధి కుక్కలు ఎక్కువ కావడం వల్ల ప్రజలు పగలు పూట తిరగాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కనుక తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారికి కూడా మేము జనసేన పార్టీ తరఫున వినతి పత్రం కూడా అందించడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా స్పందించి ఇప్పటికే వీధి కుక్కలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నాము. రాబోయే రోజుల్లో మరింత అలాంటి సంబంధించిన కుక్కలను కూడా మేము ప్రజల నుంచి, చిన్నపిల్లల నుంచి కాపాడడానికి తగు చర్యలు కూడా తీసుకుంటామని సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. కనుక ప్రజలు ఈరోజు చిన్నపిల్లలైతేమి, పెద్దవాళ్ళైతేమి, ముసలి వాళ్ళైతేమి రాత్రులు కానీ పగలు కానీ తిరగాలంటే ఈ వీధి కుక్కల దాడులు ఎక్కువ కారణం అవడం వల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఈ విషయం కూడా కూటమి ప్రభుత్వం తరఫున, మా జనసేన పార్టీ తరఫున కూటమి ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారి దృష్టికి కూడా ఈ కుక్కల సంబంధించిన సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని నేను తెలియజేస్తున్నాను.